హాయ్ అండి అందరికీ. నాకైతే జలుబు చేసింది అనగానే మా అమ్మ ఫస్ట్ చేసి పెట్టే రెసిపీ ఏంటంటే మిరియాల చారు. ఈ మిరియాల చారు ఎలా చేయాలో మీరు కూడా చూస్తారా? అయితే మిరియాలు, జీలకర్ర, తెల్లవాయి, ఉప్పు, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, కరివేపాకు, ఇలా చింతపండు కూడా ముందుగా నానబెట్టి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మిరియాలు ఇంకా జీలకర్ర ఇలా రోట్లో వేసి ఫస్ట్ బాగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, ఇంకా తెల్లవాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేయాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా యాడ్ చేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు ఇంకా కొంచెం టమోటాలు కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి. ఇంకా మగ్గుతుంది అనుకునే టైంలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా మగ్గనివ్వండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని పులుసుగా ఇలా గుజ్జుగా చేసుకొని దాన్ని చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని అన్నంలో పెట్టుకొని తినేయండి అంతే. మీకు కూడా జలుబు చేసినప్పుడు ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేయండి. యూ విల్ ఫీల్ బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.